జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కారణంగా టాటా మ్యాజిక్ వాహనాల ఓనర్లు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పాత బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్న వారు ఉపాధి సమస్యల పరిష్కారం కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులోనే కాక తమ వాహనాల్లో కూడా అమలు చేయాలని నినాదాలు చేశారు. ఐఎఫ్క్యూ రాష్ట్ర కార్యదర్శి కె పొలారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించగా యూనియన్ నాయకుడు బద్దా వెంకటరావు టాటా మ్యాజిక్ వాహనాలను రక్షించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందే మేము కుటుంబ ప్రభుత్వానికి లభించాము. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, క్యాబ్ కార్మికులు, టాటా మ్యాజిక్ కార్మికులు నష్టపోతారు, ఉపాధి కోల్పోతారు. ప్రత్యామ్నాయం మీరు ఆలోచించాలని చెప్పి ముందే వివరించాం. ఆటో సంఘాలతో చర్చించాలని మేము కోరాం. కానీ ఈ రోజు వరకు 16 నెలలు గడిచిన ఏ సంఘంతో చర్చించలేదు. ఫ్రీ బస్ పెట్టే సందర్భంగా బస్ పెట్టే సందర్భంగా ఆటో మోటార్ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనీసం చర్చించలేదు. ఆ సందర్భంలో 7వ తారీఖున హామీతో పాటు మాకు కూడా హామీ ఇస్తారు, అమలు చేస్తారు అనుకున్నాం. కానీ మమ్మల్ని మోసం చేశారు. 16 నెలలు గడుతున్నా మాకు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా ఈ రోజు ఫ్రీ బస్ పేరుతో అందరూ ఉపాధి కోల్పోయే రకం చేశారు, నష్టపరిచారు, మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీరు హామీ ఇచ్చారు, మేము కోరలా. మీరే ప్రతి వర్కర్కి, ప్రతి డ్రైవర్కి 15,000 చేస్తామని చెప్పి అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే రకంగా జీవన నెంబర్ రద్దు చేస్తా ఉన్నారు. ఇలాంటి హామీలు మీరు ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈరోజు మీ మేనిఫెస్టో మీరు అమలు చేయట్లా. అమలు చేయకపోగా ఈ రోజు మమ్మల్ని రోడ్డు పడేశారు. వాళ్ళు మీరు రోడ్డు ఎక్కమని కారణం ఈ ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మీరు మాకు హామీలు అమలు చేయటం కాదు. ఈ రోజు ఉపాధి కోల్పోయాం. మిత్రులు చెప్తా ఉన్నారు, డ్రైవర్లు చెప్తా ఉన్నారు.